దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఆదివారం దినాన్ని మనకి దేవుడు దయచేసి ఉంటున్నాడు. గడిచిన దినాల్లో మరి యూదా పత్రికని ధ్యానం చేస్తూ యూదా పత్రికని 6 పాయింట్స్ కింద ఫస్ట్ 2 వర్సెస్ని ఇంట్రడక్షన్గా మరి పరిచయముగా, రెండవది 3rd and 4th verse యాజ్ ద పర్పస్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జూడ్, 5 నుంచి 16 వచ్చిన భాగాలు ద కండమ్నేషన్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్ అండ్ ద హూస్ ఫాలో దెమ్, మరి అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధ గురించి మనం చూస్తూ ఉన్నాం. 3వ పాయింట్లో 4th పాయింట్లో వర్స్ 21-22 దట్ ఈస్ యాక్చువల్లీ హోల్డింగ్ ఆన్ అండ్ బిల్డింగ్ ఆన్, ఏ రీతిగా మనం కట్టుకోవాలని. మరి 5వదిగా చూస్తే అవుట్ రీచ్ ఫర్ క్రిస్టియన్స్కి అవుట్ రీచ్. 6వది డాక్సాలజీ, ఆశీర్వాదము. అయితే కొంచెం కొన్ని భాగాలు మనం చూసాము. ఈ దినమున 3వ భాగంలో ఉంటున్న పర్పస్ మనకు తెలుసు, కంటెండింగ్ ది ఫెయిత్. ఆ యొక్క భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 5-16 వచ్చిన భాగాలు మనం చూస్తూ దాంట్లో అప్పుడు మనం ఆగి ఉన్నాం అక్కడ. సో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. చిన్న ప్రార్థనతోటి మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధైన తండ్రి, ఘనమైన ప్రభా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మరి ప్రభా నీ వాక్కుతో మాతో మాట్లాడమని నాయన, మమ్మల్ని బలపరచుమని నాయన తండ్రి, నీతో నాయన సహవాసం కలిగి ఉంటాను మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు ప్రభా. నీ వాక్కుతో నాయన మరి ప్రభా నాతో మాట్లాడమని, నన్ను బలపరచుమని, మా అందరితో మాట్లాడమని, ఘనత మేము ఆ ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో నేను కంటిన్యూయేషన్ ఆఫ్ దట్ ఫాల్స్ టీచింగ్ గురించి, అంటే నా ఉద్దేశము అబద్ధ బోధ గురించి కాదు, కానీ ఈ ప్రస్తుత దినాల్లో జరుగుచుంటున్న ట్రెండింగ్ బోధ లేకపోతే టీచింగ్ ఏ విధంగా ఎక్కువగా ట్రెండ్గా జరుగుతుంటున్న ఆ యొక్క 4 అంశాలు నేను తీసుకొని, అది మన జీవితంలో హౌ కెన్ వి కంటెంట్ ద ఫెయిత్ అన్న విషయాలు నేను జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. అంటే నా ఉద్దేశము 4 బోధలు లేక 4 రకమైన ఈ దినాల్లో ఈ యొక్క ప్రజెంట్ సిట్యువేషన్లో జరుగుతుంటున్న బోధల గురించి నేను తీసుకొస్తూ, ఆ దాంట్లోంచి మనం ఏ రీతిగా మన యొక్క కంటెండింగ్ ద ఫెయిత్, మన యొక్క విశ్వాసాన్ని, మనకు అప్పగింపబడిన బోధని ఏ రీతిగా మనము కాపాడుకోవాలన్నది నా ఉద్దేశము. మొట్టమొదటిదిగా మనం చూస్తే ఈ దినాల్లో మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటిగా బాగా పరిగణిస్తుంటున్న బోధ లేకపోతే బాగా ఎక్కువగా ప్రఖ్యాతి చెందిన బోధ ఏంటంటే సెకండ్ కమింగ్ గురించి, ఫోకసింగ్ ఆన్ సెకండ్ కమింగ్. మరి 2వ రాకడ గురించి నా బోధ ఎక్కువగా, లేకపోతే 2వ రాకడ గురించిన బోధ జరగటము మనం వింటున్నాం. 2వ రాకడ గురించిన బోధ మంచిది, ఎందుకంటే అది మనకి తెలియాలి. ఎందుకంటే మన అందరూ కూడా మన నిరీక్షణ కూడా ఆయన రాకడే. ఆ యొక్క నిరీక్షణ మనకి లేకపోతే, ఆయన రాకడన్నదే లేకపోతే మన యొక్క క్రైస్తవ జీవితము ఎంత మాత్రము కూడా మరి ఈ డస్ నాట్ హ్యావ్ ద వాల్యూ. ఆ యొక్క మన క్రైస్తవ జీవితానికి విలువ లేనిదిగా ఉంటుంది. అయితే ఆ యొక్క బోధలో చాలామంది కూడా మరి యేసు ప్రభువారు తన సొంత మాటలతో చెప్పిన మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. యేసు ప్రభువారు తన స్వంత మాటలతో చెప్పుచున్న మాట, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారును, అంటే ఎవరైతే పిలువబడి క్రీస్తులోకి పిలువబడిన వారు, క్రీస్తులో ఏర్పరచబడిన వారి సహితము మోసపరచబడటానికి మరి గొప్ప సూచక క్రియలను మహత్కార్యమును చేస్తారని చెప్పి అక్కడ రాయబడింది. నేను 2వ రాకడ గురించి బోధ చేయటము తప్పు లేకపోతే కరెక్ట్ కాదని చెప్పడం లేదు, కానీ దాని మీద కేంద్రీకరించుకొని మరి అక్కడే మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తంగానే చదివితే, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ వచ్చి ఉన్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. యేసు ప్రభువారు తన సొంత మాటలతో చెప్పుచున్న
మాట అది. మరి తన శిష్యులు చెప్పిన మాట కూడా కాదది. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఆ బోధ గురించి చేస్తున్నప్పుడు యేసుప్రభు వారి రాకడ తప్పకుండా జరుగుతుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఆఖరి వచన భాగంలో కూడా మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్, హీ ఈస్ కమింగ్ బ్యాక్. కానీ ఆ సమయము ఎవరికి తెలియదని చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనము. యేసు ప్రభువార్త ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఆయన సూచక్రియలు జరుగుతాయి, యుద్ధములు జరుగుతాయి, అండ్ హీ ఈస్ గివింగ్ ఆల్ ది సైన్స్ వాట్ వుడ్ హ్యాపన్ బిఫోర్ హిస్ సెకండ్ కమింగ్. బట్ హీ సేయింగ్ దట్ దట్ డే, ఆ యొక్క గడియ ఈవెన్ ద ఏంజల్స్, సొంత మనుష్య కుమారునికి కూడా ఆ గడియ తెలియదని యేసు ప్రభువు తన సొంత మాటలతోటి ఆయన చెప్పి ఉంటున్నాడు. అయితే నేను ఎందుకు ఈ యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, ఈ బోధ జరుగుచుంటున్నప్పుడు ఏమవుతుందంటే, పీపుల్ కమ్ అప్ విత్ ద థియరీస్, పీపుల్ విల్ కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టైమ్ అండ్ డెఫినేషన్, సేయింగ్ ఈ సమయంలో జరగవచ్చు, లేకపోతే ఇవాళ జరిగాయి కాబట్టి ఇలా జరుగుతాయి అని చెప్పే బోధ బయట జరుగుతుంది. మనందరికీ కూడా తెలిసిన అనుభవాల ప్రకారంగా చూస్తే, సౌత్ కొరియాలోనకైతేనేమి, కొన్ని ప్రాంతాల్లో అయితే వస్తున్నారు యేసు ప్రభువు ఇదిగో తిరిగి వచ్చేస్తున్నాడు అని చెప్పిన ఉద్దేశంతో వారు తమ ఆస్తులను అమ్ముకున్నట్టు కూడా మనము చూసాం. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తున్నానంటే, సెకండ్ కమింగ్ గురించి మనము ఎదురు చూసే మనందరం కూడా, ఆయన రాకడ కోసం ఎదురు చూసే ఆ విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6 నుంచి 8 వచన భాగాలు చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6 నుంచి 8 వచన భాగాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చాలా అంటే వాటిని తెలుసుకొనుట ఏమని రాస్తుందండి? మీ పని కాదు. పని కాని విషయాలపైన కేంద్రీకరించటం, అది నా యొక్క ఉద్దేశం. ఐ హోప్ ఐఎమ్ గెటింగ్ ద రైట్ ప్రజెంటేషన్. శిష్యులు వారు యేసుప్రభు వారు మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినములు వారికి, మీరు అపోస్తల కార్యము 1వ అధ్యాయము 5వ వచన భాగంలో చూస్తే, వారందరూ కూడా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు అవన్నీ చూశారు. వారు దే వర్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ ప్రెజెన్స్ ఫర్ ద 40 days. ఆ 40 దినాల 40 days అయిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 6వ వచనములో ఏమంటున్నారంటే, కాలములు కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? వాళ్ళ ప్రశ్న ఎలా ఉందంటే, వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ విజన్ సంథింగ్ కూడా ఏంటంటే, ఈ లోక సంబంధమైన రాజ్యము, లేకపోతే ఈ యొక్క ద క్వశ్చన్ దే హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్. అయితే యేసు ప్రభు వారు ఇస్తున్న వారికి ఆ యొక్క ఆన్సర్ ఏంటంటే, ఇందాక చెప్పబడిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో చెప్పినట్టుగా, ఆ గడే ఎవరికీ తెలియదు అన్నట్టుగానే మరొకసారి వాళ్ళకి తిరిగి చెప్తున్న మాట ఏంటంటే, కాలములు తండ్రి యొక్క అధీనంలో ఉన్నాయి, అవి తెలుసుకొనుట మీ పని కాదు. ఈ దినాల్లో ఏమైపోతుందంటే, పని కాని విషయాన్ని కూడా మనకి దేవుడు అప్పగింపబడిన పని, మీ పని కాదని యేసు ప్రభువారు ఆయన తన స్వంత మాటలతో తన శిష్యులతో చెప్పి ఉంటున్నాడు. అయితే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ డేస్ ఈజ్ దట్ ఆన్ ద టాపిక్ ఆఫ్ సెకండ్ కమింగ్ దే ఆర్ డైవర్టింగ్ ద పీపుల్. దేర్ ఐ హ్యావ్ సీన్ సెవరల్ messages or several incidents where are completely diverted towards the incident. పరిగెడుతున్నారు అక్కడికి, ఆ బోధ కొరకు, లేకపోతే ఆ యొక్క సూచక్రియల కొరకు, తర్వాత ఏమి చెప్తారని చెప్పి దాని కొరకు వారు పరిగెత్తడం కూడా మనం చూస్తుంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే అవన్నీ. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, ఏం చేయాలి నువ్వు నేను ఒక క్రైస్తవునిగా ఆ యొక్క రెండో రాకడ కొరకు? చూడండి 8వ వచన భాగము.
అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. బాగా గమనించాలి. వారు చెప్పి ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన జవాబిచ్చి మీ పని కాదు అని చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే గద్దించినట్టు. మీ పని కాదు, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే, అయినను మీరు మరి యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. దట్ ఈస్ ది ఆ యొక్క ప్రశ్నకి ఆయన అక్కడ అలాగ జవాబిస్తున్నాడు. అది ఎలాగో దాన్ని మనము కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంటే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. యేసు ప్రభువు వారు మీరు సాక్షులై ఉంటారు అన్న దానికి Matthew 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభువారు తన స్వంత మాటలతో చెప్పుచున్న మాట ఏంటంటే, ఈ సువార్త రక్షణార్థమైన ఈ యొక్క జీవార్థమైన ఈ యొక్క సువార్త సాక్షార్థమై ప్రకటింపబడిన తర్వాతనే అంతము వచ్చును, రెండవ రాకడ అప్పుడు జరుగును. అంటే క్రైస్తవులమైన మరి మీరు తర్వాత మీరు వెళ్ళి చూసుకున్నట్లయితే 2 పేతురు అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అంత్యకాలములో మరి అపహాసకులు వచ్చి ఆయన రాకడ గురించి అపహాసము చేసేవారుగా కనిపిస్తారు. మరి ఈ వేర్ ఇస్ ద సెకండ్ కమింగ్? ఇప్పుడు మీరు బయట చూసిన వాళ్ళందరూ కూడా యేసుప్రభువు వస్తారు అని చెప్తున్నారు కదా. దీనికి వారు ప్రతిస్పందిస్తూ వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కంప్లీట్గా టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ఇట్, బట్ వీ షుడ్ ఫోకస్ వాట్ జీసస్ క్రైస్ట్ హస్ యాక్చువల్లీ asked us to do while waiting for the second coming. That is to be witnesses to the uttermost part of the world. ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్తూ he was telling an example of a candle. ఆ క్యాండిల్ ఏమవుతుందంటే మంచి మాట చెప్పాడు, కరిగిపోతూ వెలుగునిచ్చేదిగా ఉండాలి. అంటే ఏంటంటే యూ అండ్ మీ యాజ్ అ క్రిస్టియన్, యూ అండ్ మీ వీ హ్యావ్ టు స్ప్రెడ్ ది లైట్. చక్కటి సాక్ష్యం అది. ఏంటంటే నేను కరిగిపోయే వాళ్ళంగా, ఈ దినాల్లో మనం కరిగిపోయే ఆ యొక్క మైనంగా లేకపోతే క్యాండిల్గా ఉంటున్నామా, లేకపోతే ఈ దినాల్లో బయట ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ కూడా వస్తున్నాయి, కరిగిపోయేది లేదు, ఏమీ లేదు. ఇట్ విల్ గివ్ యూ ద లైట్, బట్ దట్ లైట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ లైట్. అయితే దేవుడు మనకి ఇస్తుంటున్న ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే సెకండ్ కమింగ్ గురించి మనం అనేక బోధలు వింటుంటున్నాం. అయితే మనం దాంట్లోంచి తప్పిపోకుండా మనం కేంద్రీకరించవలసింది ఏంటంటే యూ అండ్ మీ షుడ్ బి ఎ విట్నెసెస్. మనము సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి. నేను ఎప్పుడైతే సాక్ష్యము కలిగి ఉంటామో, యూ షుడ్ అండర్స్టాండ్, ప్రభువారి యొక్క హృదయం ఇక్కడ అర్థం కావాలి. మీ పని కాదు అని చెప్పి వెంటనే అయినను అంటున్నాడు. అయినను మీ పని కాదు అని చెప్పి ఈ స్టార్ట్స్ ద వర్స్ 8. అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులై ఉంటారు. అంటే హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ us to be witnesses for his second coming. అయితే ఏ రీతిగా మనము ఉంటున్నాము, ఆ బోధ గురించి అనేక థియరీస్ ఉన్నాయి. దర్ ఇస్ నో రాంగ్ ఇన్ స్టడింగ్ ద థియరీస్ ఆఫ్ దట్. దెర్ ఇస్ నో రాంగ్ గోయింగ్ ఇన్ టు దట్ థియరీస్ అండ్ బట్ డోంట్ కమ్ ఇన్ టు ద కంక్లూజన్ ఆఫ్ దట్ దిస్ ఈస్ ద టైమ్ ఆర్ దిస్ ఈస్ వాట్ ఇట్ వుడ్ హ్యాపన్ ఫర్ ద సెకండ్ కమింగ్. బట్ యూ అండ్ మీ, గాడ్ హెస్ గివెన్ ఎ కమిషన్. దేవుడు ఆల్రెడీ మనకి రివీల్ చేసిన ఆజ్ఞ ఏంటంటే వాటి గురించి, మీ పని కాని దాని గురించి మీరు కేంద్రీకరించకుండా సాక్షులుగా ఉండమని చెప్తున్నాడు. దయచేసి చదవండి 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు
జాగ్రత్త పడుడి. 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం కూడా చదవండి ఆంటీ. 2 పేతురు 3వ అధ్యాయం 10, 11. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దట్స్ ద మెసేజ్. అపేక్షిస్తూ కనిపెట్టుచు మరి ఎంతో జాగ్రత్త కలవారై ఉండాలి. దట్స్ ద బాటమ్ లైన్ ఆఫ్ ఆన్ ద సెకండ్ కమింగ్. There is no doubt that he is second coming. But why do we have to spend more time on that? Why do we have to go on the timelines of it? Because God himself said that, ఏమంటున్నాడంటే ఎవరికి తెలియదు, తండ్రికి మాత్రమే గాడి తెలుసు. అయితే నీ పని నా పని మనకు పని కాని నీ చెప్తున్న మాట కాదు, అది మనకు అప్పగింపబడిన ఆ పని మీద మన కేంద్రీకరణ కాకుండా మనము సాక్షులుగా ఉంటూ వేరే వారిని రక్షణలోకి తీసుకుని వస్తూ మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారంగా ఉండాలి ప్రియులారా. అది మొదటి బోధ జరుగుతున్న ఈ దినాల్లో జరుగుతున్నది. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఫేమస్ ఈ దినాల్లో జరుగుచుంటున్న ఇదేంటంటే ప్రాస్పెరిటీ గాస్పెల్. ప్రాస్పెరిటీ అంటే శ్రేయస్కరమైన సువార్త. శ్రేయస్కరమైన సువార్త మనం బయట చాలా వింటూ ఉన్నాం, చాలా చూస్తున్నాం. ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే క్రీస్తును నమ్ముకుంటే ఇది జరుగుద్ది, క్రీస్తు దగ్గరికి వస్తే ఈ రీతిగా మనము ఆశీర్వదింపబడతాం, క్రీస్తు దగ్గరికి వస్తే ఉన్న అనారోగ్యాలు లేకపోతే ఇవన్నీ కూడా పోతాయి అన్న ఒక ఉద్దేశంతో ఆ యొక్క గాస్పెల్ జరుగుతుంది. అయితే తప్పకుండా జరుగుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడును. నీతి లేదు, రాజ్యమును వెదికే ఆ యొక్క అనుభవంలోనికి లేకుండా అవన్నీ అనుగ్రహించడానికి దానికోసము పరిగెత్తితే అది ప్రాస్పెరిటీ గాస్పెల్ కింద అవుతుంది. అంటే ఈ విధమైన బయట ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నీవు కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ కష్టమును నష్టం తీస్తాడు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏదంటే ఆయన నీతిని రాజ్యమును వెతికే వారముగా ఉండాలి. అయితే కొన్ని వాటలు నేను మీకు వాక్య భాగంలోంచి చూపించి ఏ రీతిగా మరి బైబిల్ గ్రంథంలో ఉందో నేను తీసుకొని వెళ్తాను. నీతి అనగా మనకందరికీ తెలుసు, మరి ఆయన ఆ పాపమే ఎరుగని ఆయన దేవుని నీతి అగున, మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఆ నీతిని మనము వెతకాలి. ఆయన రాజ్యాన్ని మనము వెతికేవారుగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రతి ఆశీర్వాదం మనకు వస్తుంది. అయితే బయట జరుగుతుంటున్న ఈ దినాల్లో అయితే నేను ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. అది మీరు బైబిల్ ఉంటే తీయండి. ఈ మాట ఇది మాత్రము మీరు తీస్తే చక్కగా ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ అనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. 15వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతాను. ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. దయచేసి మీ బైబిల్ ఉంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తీసి చదవండి. ఇది ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే
దౌర్భాగ్యులమై యుందుము. అంటే క్రీస్తునితో మనము ఒక నిరీక్షణ ఈ లోకంలో ఉంటున్న మన అనారోగ్య పరిస్థితి గురించో, మన ఈ లోకంలో ఉంటున్న ఫైనాన్షియల్ నీడ్ కొరకో లేకపోతే ఇంకే నీడ్ కొరకో ఒకవేళ ఆ యొక్క నిరీక్షణ మనం పెట్టుకున్నట్లయితే అన్యుల కంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అవుతామని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఈ దినాల్లో బాగా జరుగుతుంటున్న పరిచర్య, ఈ దినాల్లో బాగా ఎక్కువగా వెళ్తున్న వాక్య భాగము ఏంటంటే ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ గాస్పెల్, బికాస్ దేవుడు సెలవిస్తుంటున్నాడు నీవు అన్ని విషయంలో అభివృద్ధి చెందాలని. అయితే ప్రాముఖ్యమైనది ఏంటి అన్నది మనము గమనించాలి ప్రియులారా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే, దయచేసి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచన భాగం చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. బాగా గమనించండి, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత పిమ్మట మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అంటే శ్రమలు లేకుండా, శ్రమలు రావు యేసుప్రభు నమ్ముకుంటే, లేకపోతే యేసుప్రభు దగ్గరికి వస్తే శ్రమలు రావు అన్నది తప్పుడు బోధ. ఎందుకునంటే అక్కడ మీరు అదే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము దానికి 15 నుంచి చూస్తే, లుస్త్రాలో అపోస్తలైన పౌలు బర్నబాలు వారు పరిచర్య చేస్తూ అనేక మందిని శిష్యులుగా మారుస్తాడు. శిష్యులుగా మారుస్తూ ఏమంటున్నాడంటే వారిని దృఢపరుస్తూ ఏమంటున్నాడంటే అనేకమైన శ్రమలు, ఒక శ్రమ కాదు, ఒక వ్యాధి కాదు, ఒక బాధ కాదు, కానీ అనేకమైన శ్రమలు పొందిన పిమ్మట నువ్వు రక్షణ లేకపోతే నువ్వు ఆ యొక్క దేవుని రాజ్యములో ప్రవేశించాల అని వారిని దృఢపరిచినట్టుగా చెప్తున్నాడు. ఇఫ్ వి కమ్ అక్రాస్ ఆఫ్టర్ బిలీవింగ్ క్రైస్ట్, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనకి శ్రమ గుండా మనం వెళ్తున్నట్లయితే అనేక మంది విశ్వాసులు ఈ దినాల్లో ఏమైపోతుందంటే వారు నమ్ముకున్నప్పుడు మంచి జరిగింది, తర్వాత శ్రమ వచ్చినప్పుడు పడిపోవటానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క బోధ లేకపోతే సరైన నడిపింపు లేకుండా అనేక మంది ఈ దినాల్లో అలా జరుగుతున్నారు. అంటే మనం జరుగుతున్నామని నేను చెప్పట్లేదు, కానీ దాట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్. మరి మనందరికీ తెలుసు దానియేలు గ్రంథంలో మరి షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటారంటే, ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. కానీ ఒక మాట అంటారు దాని తర్వాత, ఒకవేళ రక్షింపకపోయినను మేము మీ ప్రతిమలకు మొక్కము. మనమందరము అక్కడే ఉంటాం. ఏంటంటే రక్షించుటకు సమర్థుడు, లేకపోతే ఆయన రక్షించినప్పుడు వాళ్ళ ముగ్గురిని రక్షించినప్పుడు 4వ వ్యక్తిగా దేవుని చూసామన్నట్టుగానే మనం చూస్తాం. కానీ వారు ప్రకటించింది ఏంటంటే ఒకవేళ రక్షించకపోయినను మేము ఆ యొక్క ప్రతిమకు మేము నమస్కరింపమని. దాట్ షుడ్ బి. ఒకవేళ నన్ను స్వస్థపరచకపోయినను ఐ విల్ కంటిన్యూ. ఒకవేళ నేను అడుగుతున్న ఆ యొక్క అది ఏదన్నా అవ్వచ్చు, ఆ యొక్క అవసరత లేకపోతే అది నాలో మీట్ అవ్వకపోయినప్పటికీ కూడా ఐ విల్ బీ ఇన్ క్రైస్ట్ ఫర్ ఎవర్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నేను మంచి ఫౌండేషన్, మంచి పునాది వేయబడ్డప్పుడు, అప్పగింపబడిన బోధ మంచిదయ్యి దాని మీద పునాది బాగున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ కొత్తగా వస్తున్న క్రైస్తవులు ఇలాంటి బోధలు విన్నప్పుడు వారి జీవితంలో శ్రమ లేకపోతే వారి జీవితంలో ఏదైనా కష్టము నష్టము జరిగినప్పుడు వారు పడిపోవటానికి దారితీస్తుంది. ఎందుకంటే వారిని ఆదరించి, వారిని బలపరిచి, వారిని సరైన మార్గంలోనికి వాక్య భాగంలో నడిపించడానికి ఎవరు రావట్లేదు. కారణం ఏంటంటే వారు ఏ బోధ నుంచి విని వారు నేర్చుకున్నారో దాన్ని వారు అవలంబించబోతున్నారు. ఇది జరుగుతున్న రెండవ బోధ. దాని గురించి నేను అంతేగాని నేను ఎక్కువగా చెప్పాలని ఇష్టపడలేదు, ఎందుకంటే ఇట్ విల్ బి అన్ అనదర్ ఇష్యూ ఆన్ దాట్. మూడవదిగా చూసినట్లయితే బాగా నేను ఈ మధ్య నేను చెప్పాను అనుకుంటాను లాస్ట్ టైంలో కూడా, డిబేటింగ్ మినిస్ట్రీ. ఐ వుడ్ యాక్చువల్లీ కాల్ దిస్ ద థర్డ్ వన్, డిబేటింగ్ మినిస్ట్రీ. డిబేట్స్. I'm not against the debates, or the word of God doesn't say that we are against the debates. కానీ
ఈ దినాల్లో ట్రెండింగ్ ఎలాగైపోయింది అని అంటే ఆ యొక్కది బాగా ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే వాక్య భాగంలోంచి తీసుకురావటము అది ఆఖరికి ఎలాగైపోతుందంటే గొడవలకి దారితీసే అవకాశం ఉంది. వాక్య భాగంలో చెప్తుంది, దయచేసి చూడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. 2 తిమోతి 2వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. నేర్పులేని మూడుల విత్కర్ముల జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. బీ ఫార్ ఫ్రమ్ ద ఫూలిష్ అండ్ ఇంకొక ఇంగ్లీష్ వర్షన్లో ఏముంటుందంటే స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ విచ్ విల్ లీడ్ టు క్వారల్స్. ఫూలిష్ అండ్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ విచ్ విల్ లీడ్ టు క్వారల్స్. అంటే నేను మళ్ళీ వస్తాను, అంటే డిబేట్ చేయటం కరెక్టా కాదా లేకపోతే దానికి ఎట్లాగా అన్నది ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము వారితోటి ఆర్గ్యుమెంట్ చేసేదానికంటే మన యొక్క రెస్పాన్స్ ఏ రీతిగా ఉండాలో ఒకసారి గమనిద్దాం. అదే చూసినట్లయితే అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, బాగా గమనించాలి, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. నంబర్ 1, ఎదురాడేవారు వాళ్ళు ఎదురాడేవారు వారికి దేవుడు మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన మీ వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాట్ వీ షుడ్ బి డూ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ డిబేటింగ్, what I was actually meditating upon that is to give an answer. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. నా మాటల్లో నేను ఇన్ని రెఫరెన్స్ల గురించి మీకు చెప్తున్నానంటే, ఇఫ్ ఐ డోంట్ టెల్ ద రెఫరెన్స్ దిస్ విల్ బి మై థియరీ. నేను వాక్య భాగము చూపించకపోతే అది ఏమవుతుందంటే దిస్ విల్ బి మై థియరీ ఆర్ మై ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఐ డోంట్ వాంటెడ్ టు గో దేర్. అందుకనే నేను ప్రతిదానికి కూడా మీకు రెఫరెన్స్ చూపించాలని ఇష్టపడుతున్నాను. మీరు చదవకపోయినా పర్వాలేదు కానీ రాసుకుంటే మంచిది. బట్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం దగ్గర నుంచి వస్తుందని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. దయచేసి చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. చాలా అంటే ఇక్కడ చూస్తే మిమ్మును మీలో ఉన్న నిరీక్షణ గురించిన మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని ఏం చెప్తున్నాడంటే సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ బట్ నాట్ గోయింగ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఎ డిబేట్, ఆ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్. అక్కడ బాగా గమనించినట్లయితే వారు మీ సత్ప్రవర్తన చూచి వారు సిగ్గు పొందేటట్టుగా ఉంటారని చెప్పి అక్కడ వాక్య భాగం రాసిన. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. గమనించారా? క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన చూచినప్పుడు వారు సిగ్గుపడతారు. సో ఇట్స్ ఆల్వేస్ అవర్ లైఫ్స్ విచ్ షుడ్ టెస్టిఫై. ఇట్ ఈస్ ఆల్వేస్ వీ యాజ్ ఇందాక మనం చూసుకున్నాం బీయింగ్ ఎ విట్నెసెస్. ఎప్పుడైతే మనం సాక్ష్యము కలిగి ఆయన యొక్క కొరకు ఎదురు చూస్తూ మనకున్న ఆ నిరీక్షణ
లోకం ఇచ్చిన నిరీక్షణ కాదు. ఇందాక మనము 15వ అధ్యాయం 1 కొరింథీ 15:19 చూసినట్టుగా ఆ నిరీక్షణ కాకుండా జీవముతో కూడిన నిరీక్షణ గురించి అడిగిన ఆ యొక్క ప్రతి సమాధానం, ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చటానికి ఎలాగంటే సాత్వికముతోనూ భయముతోనూ ఇచ్చేవారుగా ఉండాలని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఈ మధ్య కాలంలో ఈ యొక్క ట్రెండ్ ఎక్కువగా జరుగుతున్నట్టుగా, లేకపోతే ఇది బయట జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అది చూసినప్పుడు కూడా మనకి ఏ రీతిగా మనం స్పందించాలి, ఏ రీతిగా మనం చూడాలి అని అంటే దానికి ఆన్సర్ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26 ఎదురాడు వారికి సాతాను చేత వారు చెరపట్టబడ్డాడు. జస్ట్ సీ దెమ్ యాజ్ హౌ క్రైస్ట్ లుక్స్ ఎట్ దెమ్. జస్ట్ సీ దెమ్ హౌ క్రైస్ట్ లుక్స్ ఎట్ దెమ్. వారు ఒకవేళ మారు మనసు పొందుతారేమో అని చెప్పి వారి కొరకు మనము సాత్వికముతోనూ భయముతోనూ మనము వారికి ఆ జవాబు ఇచ్చేవారుగా ఉండాలి ప్రియులారా. బట్ దిస్ విల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఆ జవాబు ఆఖరికి ఎలాగ దారితీస్తుందంటే ఈ దినాల్లో మీరు బాగా గమనించండి. జవాబే అంటారు, జవాబుతోనే ప్రారంభిస్తారు. ఆ జవాబు కాస్త అది కోరసంకి తీసుకువెళ్ళేటట్టుగా ఉంటుంది. వీఆర్ నాట్ కాల్డ్ టు బీ కార్లింగ్. అందుకే మీరు తర్వాత చూసుకోండి. 1 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల మీరు మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డారు. ఒకవేళ నీవు మేలు చేసి మేలు అనుభవించడానికి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతురి. ఎందుకు పిలువబడ్డామంటే మనము మనకి ఎప్పుడైతే కీడు చేసినప్పుడు, లేకపోతే మనల్ని హింసించడానికి వారు ఒకవేళ కూనుకున్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే కామ్గా ఉంటామో, ఎప్పుడైతే మనకు సరైన సమాధానంతో వారికి మనము ఆ దేవుడిచ్చిన సమాధానం వారికి మనం ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాడని చెప్పి అదే పేతురు రాసిన ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఇది ఎందుకు మనకి ఉందంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రెండింగ్ గోయింగ్ ఆన్. అది చూసేవాళ్ళు ఏమైపోతుందంటే దేవుని నామము అవమానం అవుతుంది. నంబర్ 1 ఆ యొక్క డిబేటింగ్ లేకపోతే కోరలింగ్ చూస్తున్నప్పుడు ఏమైపోతుందంటే దేవుని నామం అవమానం అవుతుంది. వాళ్ళని వెంబడించే ఆ యొక్క నూతన విశ్వాసులు, నూతన క్రైస్తవులు ఏమైపోతుందంటే వారు సరైన విశ్వాసం మీద వారి జీవితాన్ని వారు కట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే ఆ శ్రమ వచ్చినప్పుడు వారు పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇది జరుగుతున్న 3వ ట్రెండ్. 4వది నేను క్లుప్తంగా చెప్తాను. 4వది గమనించినట్లయితే రివార్డ్ మినిస్ట్రీ, ఆ రివార్డ్స్ గురించి జరుగుతుంటున్న పరిచర్య. అదే యూదా రాసిన పత్రిక మనము చూస్తే 11వ వచనము, యూదా రాసిన పత్రిక 11వ వచనములో అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం మనం. ఆ వ్యక్తి బిలాము. ఎంతమందికి తెలుసండి? డూ యు నో అబౌట్ బిలాము ప్రవక్త కదండి. బిలాము ప్రవక్త అయిన పెద్ద సూచక క్రియ జరిగింది బైబిల్ గ్రంథంలో. ఒక మనకి తెలుసు యోనాని చేప మింగినట్టుగా చూస్తాము. ఇక్కడ చూస్తే ఒక ప్రవక్తతోటి ఒక గాడిద మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఘనత లేకపోతే అది పెద్ద గ్రేటెస్ట్ ఇన్సిడెంట్. మన బైబిల్లో చూస్తున్న ఇన్సిడెంట్స్లో చూసుకుంటే టాప్ 10లో తప్పకుండా ఉండిపోయే ఇన్సిడెంట్ ఏంటంటే గాడిద మనుషునితో మాట్లాడటము. మరి గాడిద మనుషునితోనే కాకుండా గాడిద ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. చదవండి ఆంటీ. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బాగా గమనించాలి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఎందుకు? బహుమానము పొందవలనని. బిలాము నడిచిన తప్పు త్రోవలో బహుమానము పొందాలని అన్నది మంచి తలంపే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనము, దయచేసి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. బహుమానం కావాలి,
ఎందుకంటే దెర్ విల్ బి రివార్డ్స్ ఫర్ ద క్రిస్టియన్స్. దెర్ విల్ బి క్రీస్తు రివార్డ్స్. యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు క్రీస్తు యేసునందు ఉన్నతమైన దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడైతే పౌలు అంటున్నాడు, ఆ బహుమానము దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఇక్కడ బిలాం ఏం చేస్తున్నాడంటే, ఆ బహుమానము బాలాకు అన్న రాజు దగ్గర నుంచి పొందాలనుకొని తప్పు త్రోవ దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే షార్ట్ కట్స్ కింద ఆ బహుమానము పొందాలని. అంటే మీకు అందరికీ మీకు వెళ్ళి సంఖ్యాకాండంలో మీరు ఆ యొక్క బిలాము బాలాకు గురించి రాయబడింది. ఆ యొక్క బిలాము బహుమానము కేవలం అక్కడ ధనం గురించి అని మనం చూసినట్లయితే, ఈ దినాల్లో మనము చాలామంది ఏమంటామంటే, ధనం గురించి లాస్ట్ టైం మనం గమనించాం. ఫైనాన్షియల్ గెయిన్, మన భక్తిని ఫైనాన్షియల్ గెయిన్కి వాడుకోవటానికి, ఫైనాన్షియల్ గెయిన్ కింద వాడుకునే ఆ అంశాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ బహుమానము పొందాలని చెప్పి, ఆ బహుమానం ఏమవచ్చు? ఇట్ కుడ్ బి ఫైనాన్స్, ఇట్ కుడ్ బి ఎ ఫేమ్, ఇట్ కుడ్ బి ఎ రికగ్నిషన్, it could be anything else which comes from your heart, not glorifying God. ఇందాక చక్కటి పాట మనం విన్నాం, మహిమ మహిమ అని. మనం ఏది చేసినను, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమార్థమై చేయాలని చెప్పి అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. మీరు భోజనము చేసినను పానము చేసినను. The end goal of a preacher or end goal of a Christian, end goal of anyone who follows Christ or the disciple of a Christ is to glorify the Lord. అది లేకుండా మనకి ఆ గ్లోరీని దేవునికి చెందకుండా ఏదైతే మన హృదయంలో ఆ వచ్చే తలంపు ఉంటుందో అదే తప్పు త్రోవ అయిన బహుమానం పొందాలని తప్పు త్రోవ. చాలాసార్లు ప్రార్థన చేయటానికో లేకపోతే పెద్ద సభలు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ ఎల్స్, ఆ యొక్క హృదయంలో వచ్చే తలంపు, ఓకే నాకు ఇక్కడ రికగ్నిషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రివార్డ్. నువ్వు చేసిన దానికి మనం ఇంత లాస్ట్ టైం చూసుకున్నాము. మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు నిష్ప్రయోజనమైన దాసులు అనుకొని యేసు ప్రభువు తన స్వంత మాటలతో చెప్తుంటే, వి ఎక్స్పెక్ట్, వి అంటే క్రిస్టియన్స్ ఆర్ బిలీవర్స్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని సేవకు పిలువబడతాం, ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి ఆ వచ్చే బహుమానము కాకుండా, దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పు కాకుండా, మనుషుల దగ్గర నుంచి వచ్చే మెప్పు, లేకపోతే నీవు నేను చేసే పనికి వచ్చే మెప్పు కొరకు ఎదురు చూస్తుంటే అది బిలాము నడిచిన మార్గమే. బిలాము ధనాని కోసం వెళ్ళాడు. మనం ధనం కోసం వెళ్ళకపోవచ్చు, ఫేమ్ కోసం వెళ్ళొచ్చేమో. అంటే ఇది నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఐ డోంట్ హ్యావ్ నౌ ఎ ఫైనాన్షియల్ నీడ్ ఫర్ ఇట్, బట్ సంథింగ్ ఎల్స్ కుడ్ బి ఎ రివార్డ్ వేర్ ఐఎమ్ మై బి బైపాసింగ్ నాట్ ఫ్రమ్ ద లార్డ్, బట్ ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. దట్ షుడ్ బి అవర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనము పరీక్షించుకునేటట్టుగా ఉండాలి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ రివార్డ్. ద రివార్డ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఎందుకు గురి యొద్దకు పరిగెత్తుచున్నానంటే, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తు. నీవు నేను చేసే ఆ యొక్క కాంట్రిబ్యూషన్ అవ్వచ్చు, లేకపోతే పరిచర్య అవ్వచ్చు, ఏదైనా కూడా చూస్తే ఇట్ ఈస్ నథింగ్. ఈ దినాల్లో మనము ఇచ్చే కానుక అవ్వచ్చు, మనం ఇచ్చే సమయం అవ్వచ్చు, మనం చేసే పరిచర్య అవ్వచ్చు, ఇవంతా కూడా దేవుని దృష్టిలో నథింగ్. బట్ వేర్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ దట్ రివార్డ్? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దట్ రివార్డ్ from a man, from an organization? Are we expecting that from somewhere else other than from God? ఈ దినాల్లో అనిపిస్తుంది, మనం ఇచ్చే కానుక కానీ, మనం కరెక్ట్గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మన ఎంగిలి చేతులు విదిలించి ఇచ్చేదిగా ఉంటుంది. దట్స్ ట్రూ.
we may be, God has blessed us. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. If you come to the giving part of it, how are we giving? ఆ ఇచ్చిన దాంట్లో కూడా రికగ్నిషన్ కోసమో దేనికోసం చేస్తున్నాము? వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన పరిచర్య ఏదైనా ఏ పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా ఇఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద గిఫ్ట్ అండ్ ద రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ద గిఫ్ట్ అండ్ ద రివార్డ్ ఫ్రమ్ ఎ మ్యాన్. బిలాము లాగా నేను లేను అని అనుకోవచ్చు కానీ బిలాము బిలాము బోధ వేరేగా ఉంది. అది మీరు ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10 నుంచి 14 వచ్చిన భాగాలు చదివితే మీకు అక్కడ బాగా కనిపిస్తుంది పిల్లారా. ఏంటంటే బిలాము బోధ గురించి అక్కడ రాయబడి ఏంటంటే బాలాకుకు హీ విల్ సజెస్ట్ దట్ హౌ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ కెన్ కమ్ ఇన్ టు సిన్ అని చెప్పి బాలాకి చెప్పి అది బిలాము బోధ. కానీ ఇక్కడ బిలాము బోధ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆ బిలాము బహుమానము కొరకు తప్పుతో దాని గురించి మాట్లాడతాను. మన జీవితాల్లో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ 4 విషయాలు నేను చెప్పిన తర్వాత చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. దయచేసి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 21, 22 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నేను చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు. ఇక్కడ నిలబడటం గురించి, కట్టుకున్నట గురించి, మరి కనిపెట్టుట గురించి, తర్వాత కాచి కొని ఉండుట గురించి రాయబడింది. ఎందులో నిలబడాలి? 20-21 వచ్చిన భాగం చూస్తే దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా, అంటే నిలబడాలి. ముందు మనము నిలబడే వారంగా ఉండాలి. ఎందులో నిలబడాలంటే దేవుని ప్రేమలో. రెండవదిగా చూస్తే మిమ్ముని మీరు కట్టుకోవాలి. మిమ్ముని మీరు కట్టుకోవాలంటే ఏ సేవకుని దగ్గరకు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని కట్టుకోరు. మీరు కట్టబడాలంటే మిమ్ముని మీరే కట్టుకోవాలి. నన్ను నేను కట్టుకోవాలి. ఏ రీతిగా కనికరము కొరకు కనిపెట్టుచు, కనికరము కొరకు కనిపెట్టుచు. జస్ట్ పిక్చరైజ్ దిస్: స్టాండింగ్, బిల్డింగ్ అండ్ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. సో యు ఆర్ స్టాండింగ్, యు ఆర్ బిల్డింగ్ అండ్ దెన్ యు ఆర్ లుకింగ్ ఫర్. దేంట్లో స్టాండ్ అవుతున్నావు? దేవుని ప్రేమలో. దేని మీద నీవు కట్టుకొనిచున్నావు? అతి పరిశుద్ధమైన దానిపైన మిమ్ముని మీరు కట్టుకోవాలా. మీకు వచ్చి ఏ సేవకుడు మిమ్మల్ని కట్టడు, లేకపోతే ఎవరు కట్టరు. ఏ రీతిగా కట్టబడతామంటే దేవుని వాక్యము చేత మనము కట్టబడతాము. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఈ దినాల్లో ప్రార్థన కొరకు అనేక మంది ఎక్కడికెక్కడికో పరిగెట్టడము, లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. పెద్ద అబద్ధం ఏమేమిందంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నది. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. బట్ నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం, దేవుని దగ్గర నీవు నిజముగా మొరపెడితే నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. హాగర్ ప్రార్థన ఆలకించిన దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. దెయ్యాల ప్రార్థన ఆలకించాడు. హేరాసేనులో మరి దెయ్యంతో పట్టబడినప్పుడు ఆ దెయ్యాలను మీరెవరు అంటే మేము సేన అని చెప్పినప్పుడు, మాతో నీకేం పని, మమ్మల్ని ఆ పందుల దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళ ప్రార్థన కూడా ఆలకించాడు దేవుడు. సో నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. నీవు అక్కడికిక్కడికి పరిగెట్టాల్సిన పని లేదు. ఎక్కడికో వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోవాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుని ప్రేమలో నిలబడుతూ ఆయన కనికరము కొరకు కనిపెట్టు. కనికరము అంటే గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కనికరం కావాలి మనకి. ఒక రిసోర్స్ ఏంటంటే మనకి దాట్ ఈస్ హిస్ గ్రేస్. ఆయన రిసోర్స్ మనకి, ఆయన యొక్క గ్రేస్. ఆ దాని కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ప్రేమలో నిలబడుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఒక వాక్య భాగం చెప్పి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక అందరికీ చదవాలి ఈ మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి అటువలనే సహాయము చేయుచున్నాడు.
ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. బాగా గమనించండి, నీకు నాకు ఏ రీతిగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఇంకా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. గాడ్ విల్ లీడ్ యూ ఇన్ టు ద ప్రేయర్. గాడ్ విల్ విల్ మేక్ యూ టు ప్రే. ఎందుకంటే హీ హెస్ గివెన్ యూ దట్ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ మనకు ఆయన దయచేసి ఉంటున్నాడు కనుక నీవు ప్రార్థన చేస్తే హీ విల్ హీల్ యూ. నీవు ప్రార్థన, యూ డోంట్ హ్యావ్ టు రన్ హియర్ అండ్ దేర్. గాడ్ విల్ హియర్ యువర్ అండ్ మై ప్రేయర్. ఆయన నీ యొక్క నా యొక్క ప్రార్థన వింటాడు. అందుకే ఈ దినాల్లో ప్రార్థన కొరకు పరిగెట్టడం, ప్రార్థన కొరకు అక్కడికి ఇక్కడికి వెళ్ళటం జరుగుతుంది. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దయచేసి మన జీవితాలను కట్టుకుందాం ప్రియులారా. ఆ దేవుని వాక్యంలో కట్టుకుందాం. ఎవరో మిమ్మల్ని కట్టరు, మనల్ని మనం కట్టుకోవాలి. దేవుడు కృప దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఘనమైన ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకై స్తోత్రాలు నాయన. కొద్ది మాటలు నాయన ప్రభా ధ్యానం చేయడానికి నాయన మాకు ఇచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. ఏ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని ప్రభా, నాయన ప్రభా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని ప్రభా, నాయన తండ్రి నాయన మేము సాక్షులుగా ఉండి అనేక మందిని మరి ప్రభా నాయన మేము రక్షించడానికి ప్రభా నైనా నీ రక్షణకు తీసుకురావడానికి నైనా మమ్మల్ని వాడుకోనమని, సాక్షులుగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మరి ప్రభా నువ్వు చూపించిన ప్రతి కృప కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి నీ ప్రేమలో నిలబడి నాయన తండ్రి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నీ కనికరం కొరకు కనిపెట్టే వారికి ఉన్నట్టుకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.